హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఏం చేస్తున్నారు? అయిపోయినాయి పనులన్నీ. నేను ఈరోజు వచ్చేసి మధ్యాహ్నం లంచ్లోకి మునక్కాడ, వంకాయ, మామిడికాయ, శనగలేసి కూర చేస్తున్నా అండి. ఇంకా ఏం లేవా అనుకుంటారేమో. ఏం కాదండి, ఇప్పుడు నిన్న వేసుకోం కదా. నిన్న కొన్ని శనగలు మిగిలినాయి, కొన్ని శనగలు, 2 మునక్కాడలు ఉన్నాయి. ఆ మునక్కాడలు 2 అలా పెట్టేసుకున్న దానికంటే వండేద్దాం. ఒక వంకాయ, నేను ఎక్కువ ఏమీ లేదండి, ఒక కప్పు నిండానేమో శనగలు వేసాను, ఒక టమాటా, ఒక ఉల్లిపాయ, ఒకటే మునక్కాడలో సగం మునక్కాడ ఉన్నదన్నమాట. సగం మునక్కాడ అంటే 4 ముక్కలు అయిపోతాయి. 4 ముక్కలు, ఒక వంకాయ, చిన్న ముక్క మామిడికాయ ఉండేదిపోయిందంట. మొన్న పచ్చడి పప్పులు పెట్టగా మిగిలింది. దాన్ని వేస్ట్ చేసుకోవడం ఎందుకు, అన్నీ కలిపేసి కూర చేద్దామండి. ఈ సీజన్ మనకు మునక్కాడలు ఇప్పుడే వస్తాయి, తర్వాత ఎక్కువ రావు. మామిడికాయ ఇప్పుడే వస్తుంది. మామిడికాయ మునక్కాయ వండు చూడండి ఎంత బాగుంటుంది. దాంట్లో ఎగ్ వేసుకుని చాలా బాగుంటుంది. మాకైతే చిన్నప్పుడు బాగా అన్ని చింతపండు పులుసు పోసి చేసేవాళ్ళండి. ఈ పులుసుగా చాలా బాగుండేది. మాకు వాళ్ళు చేస్తే ఎంత ఇష్టంగా తినేవాళ్ళు. మా పక్కింటి వాళ్ళు చేసేవాళ్ళు, భలే బాగుండేది. అప్పటి నుంచి నాకు ఇష్టం. కాకపోతే అందరూ ఇష్టపడరు కదండి ఇంట్లో, కానీ వాళ్ళకు కూడా అలవాటు చేయాలండి. చిన్నప్పుడు వాళ్ళు చేసినప్పుడు నేను అనేదాన్ని ఏం బాగుంటుంది పుల్లగా అనేదాన్ని. ఇప్పుడు మామిడికాయ పుల్లగా ఉంటుంది, దాంట్లో చింతపండు పులుసు పోసేవాళ్ళు, టమాటా వేసేవాళ్ళు. అది పులుపు ఇది పులుపు, ఇన్ని పులుపులు వేసుకుంటే ఎలా తింటారు అనేదాన్ని. వాళ్ళు పెడితే ఆరు వారమే తినేసేదాన్ని. ఓహో టేస్ట్ బాగుంది కదా అనిపించేది. అలా అనమాట. చేసే విధంగా చేసుకుంటే బాగుంటుందండి. అన్నీ తింటారు, అన్నీ పెట్టాలి, పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా అన్నీ అలవాటు చేసుకుంటేనే. కొంతమంది ఏంటి పప్పు పచ్చడి తప్పక వేరే కూరలు తినరు. అందుకని అలాంటి వాళ్ళకి ఇలాంటి కాస్త డిఫరెంట్గా చేసుకుంటే, అలవాటు చేస్తే ఏముందండి. ఏ రోజు మనం ఇంట్లో పప్పు పచ్చళ్ళే పెడతాము. రేపు పెళ్ళైనాక అబ్బాయి అయినా అమ్మాయి అయినా వాళ్ళు చేస్తారు, వాళ్ళకి ఇలాంటివి ఇష్టపడతారు. వీళ్ళు చేస్తే తినరు. అప్పుడు వాళ్ళు ఒకటి వీళ్ళు ఒకటి తినరు కదా. అందుకని అన్ని కూరగాయలు, పప్పులు, ఉప్పులే కాదండి, అన్నీ తింటేనే పిల్లలు ఈ రోజుల్లో మంచిగా ఉంటారు. హెల్తీ ఫుడ్ కాదు ఏమిటండి. వంకాయ మంచిది కదా, వంకాయ తింటారు కదా. గుత్తి వంకాయ చేస్తే పెళ్ళిళ్ళకి మంచిది కానీ పెళ్ళిళ్ళకి పెడతారా? మునక్కాడ సాంబార్లు వేస్తారు కదా, మరి మంచిది కానీ మునక్కాడ వేస్తారండి. ఆవకాయ సంవత్సరం జడిపోయేంత పచ్చడి చేసుకుంటాం. అది మామిడికాయ మంచిదనే పచ్చళ్ళు పెట్టుకుంటాం కదా. మరి 3 అయ్యే కదండి. శనగలు మంచిదే కదా, మన శనగలు ఏ కర్రీలోనూ పూరీలోకి అందులోకి వేసుకుంటారు కదండి. అసలు అది మంచిదే కదా. ఏమవుతుంది, అలా వండి పెట్టుకుందాం, ఏం పోతుంది. ప్లీజ్ అబ్బా, నచ్చితే మీరు ముందు ట్రై చేయండి. రొట్టె కూడా రెడీ అయింది, నేను తిని పెట్టేస్తాను.